మనం ఏ ఆరోగ్యాన్ని పొందుతున్నామో, మనం ఏ శ్రేయస్సును పొందుతున్నామో ఎదుటివాడికి కూడా దాన్ని పొందాలి. కాబట్టి వాళ్ళకి అది దానం చేయమని చెప్తుంది మనకి శాస్త్రం. అందుకని ఎదుటివాడికి నువ్వులు పెట్టాలి. ఏదో మనకి శని ఉంది కాబట్టి చెప్పకుండా వాడి చేతిలో నువ్వులు పెట్టగానే మన శని కాస్త వాడి దగ్గరికి పారిపోయింది, అదేం దయ్యం కాదు. ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళ దగ్గరికి పారిపోవడానికి శని దయ్యం కాదు, భూతం కాదు. అసలు శనికి ఇక్కడ సంబంధమే లేదు. కేవలం మీ ఆరోగ్యం కోసం విష్ణు శరీరం నుంచి పుట్టినటువంటివి కాబట్టి, వీటికి శక్తి ఉంది, పవిత్రమైనవి కాబట్టి, ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి నువ్వుల్ని తినాలి. ఒక్క ఒంట్లో నొప్పులు తీయడం మాత్రమేనా? దీనిలో కాల్షియం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడేమిటి వయోభేదం కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, వర్గాలు కానీ, మతాలు కానీ ఇక్కడేమీ లేవు. సర్వజనులు తినాలిట. తింటే ఏమవుతుంది? ఆరోగ్యం పెరుగుతుంది. ఈ రోజుల్లో 20 ఏళ్ళ వాళ్ళకి, 30 ఏళ్ళ వాళ్ళకి కూడా కింద చిన్న యాక్సిడెంట్ అయితే ఎముకలన్నీ కూడా విరిగిపోవటం, యాక్సిడెంట్స్ అవ్వగానే ఎముకలు విరిగిపోవటం, పెలుసు పారిపోవటం. 30 ఏళ్ళకే పెలుసు పారిపోతాయిట. పూర్వకాలం 90 ఏళ్ళు వచ్చినా కూడా చక్కగా నడిచేవాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు పెలుసు పారిపోతూ ఉన్నాయి? మనం తినేటువంటి వాటిలో మనకు ఉండేటువంటి తేడాలు మాత్రమే. నువ్వుల్లో కాల్షియం ఉంటుంది. ప్రతి సంవత్సరం నువ్వులు తిన్నారనుకోండి, మీకు ఎముకలు పెలుసు పారిపోవడం అనేటువంటిది లేకుండా పటిష్టంగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎముకలు తొందరగా విరగవు. కాల్షియం అవసరం. కాల్షియం అని ట్యాబ్లెట్లు వేసుకుంటే సరిపోదు, సహజంగా ఉండేటువంటి ధాన్యాన్ని తినండి. అందుకని నువ్వులు తినాలి. ఎప్పుడు తినాలి? ఉష్ణం పెంచడం కోసం ఇప్పుడు తినాలి. అంటే ఏదంటే అది, ఎప్పుడంటే అప్పుడు తినకూడదు. మళ్ళీ నువ్వులు కాల్షియం పెంచుతాయి కదా అని చెప్పేసి ఎండాకాలంలో తిన్నారనుకోండి, ఒక్కోసారి అతిగా తింటే రక్త విరోచనాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి. చలికాలం మాత్రమే వాటిని తినాలి. అందుకని నువ్వులు తినండి. ఇంకోటి ఏమిటి? ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాల్షియం ఉంటుంది, ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేస్తే ఏమిటి? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండదు. వయసులో ఉన్నటువంటి వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండదు. పీసీఓడి లాంటివి ఇవి ఉండవు. అంటే నువ్వుల్లో ఏముంది? పవిత్రమైంది. ఇక్కడ మనకి ఈ సీజన్ అనుసరించి ఒంట్లో నొప్పులు లేకుండా ఉండాలన్నా, శరీరం అంతర్గతంగా శీతలం పోవాలన్నా, కఫం పోవాలన్నా, మనకి ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ కావాలి అన్నా, ఎముకలు పటిష్టంగా ఉండాలి అన్నా ఈ నువ్వుల్ని తినాలని మనకి శాస్త్రం చెప్తోంది. మరి బ్రతికి ఉండి నరకాన్ని అనుభవిస్తాం కదా ఇలాంటివి తినకపోతే. నరకం అంటే ఎక్కడో లేదు, చచ్చాక ఉందో లేదో అది పక్కన పెట్టండి. బ్రతికి నరకాన్ని ఎందుకు అనుభవించాలి? చేయకూడదు కదా. అందుకని మనం సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అంటే ఏం చెయ్యాలి? నువ్వుల్ని తినాలి. అందుకని నువ్వులంటే అందరూ శని అనేటువంటి అపోహను పక్కన పెట్టి, ఇది ఆరోగ్యప్రదమైనటువంటిది, విష్ణు శరీరం నుంచి పుట్టినటువంటివి కాబట్టి వీటిని తినాలి అనేటువంటిది నేర్చుకోండి. ఓం నమో నారాయణాయ. ఇది నారాయణ అష్టాక్షరి మంత్రం. ఏకాదశి రోజు మీరు ఏ స్తోత్రాలు చదవలేకపోయినా కేవలం ఈ నామాన్ని జపిస్తూ ఉంటే చాలు. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.